జై శ్రీకృష్ణ అందరికీ నా పేరు వాసు. అందరికీ నమస్కారం. ముందైతే మ్యాటర్ ఏంటంటే మా విజయనగరంలో శివరాత్రి స్పెషల్ కదా ఇవాళ. మా ఊర్లోనే మా విజయనగరంకి ఒక రామ్ తీర్థం ఒక ఊరు ఉందనమాట. అక్కడ చాలా బాగా అంటే చాలా బాగా అవుద్ది. ఎన్నో వెళ్ళలేదన్నా చాలా మంది వస్తారు. చాలా వేరే వేరే ఊర్ల నుండి వస్తారు. దగ్గర దగ్గర చీపురుపల్లి రాజ్యం నుండి కూడా వస్తారు. అంతా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఎలా ఉందో మొత్తం అంతా. మొత్తం ఊరు నుండి వస్తుంటారు. పిల్ల జల్ల ముక్క అందరూ పిల్లలందరూ వస్తుంటారు మా ఇక్కడికి. చూపిస్తాను. అదే అంతన్నా ఇంత లోనకి తీసుకెళ్ళకన్నా బయట నెట్టేసి కూడా ఇదిగో మామ, ఈ గుడి మా రామాలయం అన్నమాట. ఈ గుడి 2007లోనే స్థాపించారు. మేము ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాం. ఇంటికి వెళ్ళాం, ఒక 10 రూపాయల పేప కొంటాం, రోడ్ అంతా గోల చేసుకుని వెళ్తాం మామ. అంత గట్టిగా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ ఆపోజిట్లో కూడా కొండ ఉంటుంది మామ. అదే రామతీర్థల కొండ చూపిస్తున్నది కూడా. పక్కనే వెళ్దాం, దాని పైకి కూడా వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఏమో చెప్పాను కదా, ఎక్కడెక్కడి నుండి వస్తారు మామ. శ్రీకాకుళం, విజయనగరం అండ్ వైజాగ్ నుండి కూడా వస్తారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ముందు ముందు చూపిస్తాను. ఇంకో విషయం అప్పుడు జరిగింది తెలుసు కదా, రామ తీర్థాలు గుడి పైన రాముడు తల తీశారు విగ్రహం అన్నారు కదా, అది ఇక్కడ అయ్యింది. కొండపైకి అయితే దారి మా ఇది మాత్రం ఫుల్ దారి. ఇక్కడ నుండి నడుచుకు వెళ్ళాలి. చూడండి ఇక్కడ వచ్చిపోయిన ఇలా పెయింటింగ్ అనమాట. చిన్న చాలా బాగా వేశారు. ప్రెసెంట్ అయితే రామతీర్థ కొండ ఉన్నాం. మన బ్యాక్ సైడ్ అయితే రామతీర్థ కొండ కదా. శివరాత్రికి మాత్రం చాలా ఎలిట్గా అవుద్ది ఇక్కడ. తెల్లారంతా ఇక్కడ ఉంటారు. తెల్లారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు స్టార్ట్ అయిందిరా. ఇక్కడతో మెట్లు ఎండ్ అయిపోయాయి. వ్యూ చూడు ఎలా ఉందా. పాడు కదా మరి ఏమైందిరా ఎలా ఉందిరా ఇదంతా కొండ. దారుణంగా ఉంది. ఎప్పుడు వచ్చాను అనిపిస్తుంది. అది తిరుపతి అయ్యాం దీనికన్నా. అది నెట్లు ఎక్కేలోగా మన నరాలు లాగేసేట. వాయమ్మ చాలా దారుణం. మరి విజయనగరంతో మామూలుగా ఉండదు. మన విజయనగరం అంటేనే దోల. చూసారా ఎక్కడి నుండి వచ్చారా మీరు? కొత్త వలస ఉండట. మంచి ఊపు మీద ఉన్నారు. మాకంటే చాలా ఎనర్జెటిక్ ఉన్నారు వీరు. పాటలే నూతులో నీళ్ళన్నీ చేపలే కప్పలే ఇంగిల్లో ఊరెన్నిడా నెంచుకోరెన్నిడా పన్న చెల్లునా నీళ్ళన్నీ చేపలే ఇంగిల్లో ఎంగలా నెంచుకోరెన్నిడా పన్న ఓ రోటిలో పాలన్నీ రోకలే ఇంగిల్లో
ఆ ఎంగిలా నెంచుకో రెండుడా పన్న ఎంగిల్లో ఎంగిలా నెంచుకో రెండుడా పన్న ఓ రావు పాలు ఇవన్నీ దొడలే ఎంగిల్లో ఎంగిలా నెంచుకో రెండుడా పన్న ఎంగిల్లో ఎంగిలా నెంచుకో రెండుడా పన్న ఆవాడు కూడా కంటిన్యూ అయిపోతాను అనమాట. దేవుడు వచ్చాడు. ఫైనల్గా అయితే పైకి రీచ్ అయిపోయాం మామ. చాలా కష్టపడి ఎక్కాం. చాలా పెద్ద కొండ ఇది. ఇప్పుడు పైన గుడి ఉంది, ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను పద. మామ లాస్ట్కి అయితే కొండపైకి అయితే రీచ్ అయిపోయాం. ఫుల్ కష్టపడి. ఎవరు ఎలా ఉందో చెప్పండి రా, మీకు ఎలాగ ఎక్కించిందా? అతి కష్టంగా ఎక్కాం భయ్య. మా వాడైతే ఏకంగా తేలిపోయాడు, మొఖం చూడండి నీరసపడిపోయాడు ఏకంగానే. అంతే మరి, అంత కష్టంగా ఉంది కొండ. ఎలాగొకలాగా ఎక్కాం లాస్ట్ వరకు. అదే మ్యాటర్. పైన గుడి ఉంది, గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కింద దిగిపోతాం. మామ గుళ్ళో మాత్రం ఫుల్ జనాలే. ఇప్పుడు బయటకు వచ్చాను కదా, మా వాళ్ళు పుల్లేరు కోసం కక్కుర్తికాయలు ఇచ్చి ఎంత కక్కుర్తికాయలు అంటే లైన్లోకి వెళ్ళి పుల్లేరులో ఏరుకుంటున్నారు. నా కొడుకులు ఇచ్చే వచ్చేసరికి నాకు గూస్ బంప్స్ అసలు. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ మామ. ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చాక. ఎక్కేటప్పుడు ఏంట్రా బాబు అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు అసలే పైన ఉంది ఏదో దీపం పెద్ద ఉంది, చాలా పెద్దగా. అది చూపించి కిందకి వెళ్దాం. అక్కడ నేను జంప్ అయిపోవచ్చు. రామతీర్థల కొండ మీద అయితే అఖండ జ్యోతి ఉంది, సూపర్గా ఉంది. మీకు చూపిస్తాను ఎలా ఉందంటే చాలా బాగుంది. కింద నేను చూపిస్తాను, పైకి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. తెలుగు మామ కొండ ఎగ్జిట్ మామ ఇదంతా. అట్నుండి అయితే మెట్లే సగం వరకే, ఇదైతే మొత్తం అంతా ప్లేనే. ఇంకలాగే అయిపోద్ది, చిన్న కాలు స్లిప్ అయినా. దేవుడని నేనంటే పాడ మార్చేస్తుండే అక్కడ మేము ఊడిని కనబడతాం. నాకు అర్థం కాదు, అడుగుతాను అవును రాను. అనే బొమ్మలు కాదు ఒరే అది వచ్చింది. ఇప్పుడు చూసాం కదా రౌండ్ మొత్తం 4 దూరేసి వచ్చామా. అదేంటంటే శివుడిని మంచం కూన ఏదో అంటారంట, సంథింగ్ ఏదో. అందులో నిండి చుట్టూ తిరిగి వచ్చేలో చిన్న కన్నా చాలా చిన్నది. అందులో నేను వస్తాను రాను కూడా భయం వేసింది. లాస్ట్ వచ్చాను బాగానే. మా ఆవిడైతే దిగో ఈడ వెళ్ళకపోయింది, సెట్ ఏదో టైట్ అయిపోయిందట.
ఏదో చెప్తాడు మరి ఇంక ఉండిపోయాడు కదా. ఎగ్జిట్ దారి ఇది అయితే. ఇందాక అయితే ఫుల్ జారుడు బళ్ళని రాయి మీద వచ్చాను నడుచుకొని. ఇప్పుడు లాస్ట్ కొంచెం మెట్లు మాత్రం పెట్టారు. థ్యాంక్స్ రా బాబు పెట్టినందుకు. కింద వరకు ఇలాగా ఉంటుందేమో అనుకున్నా. ఫైనల్ అయితే కొండ దిగేసాం సక్సెస్ఫుల్గా. మొత్తం వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఎవరైతే విజయనగరం వస్తారో నన్ను కలండి, నేనైతే దగ్గర నుంచి తిప్పుతాను మొత్తం అంతా. ఈసారి మళ్ళీ మార్నింగ్ వెళ్తే మొత్తం అంతా చూపిస్తాను. నైట్ వల్ల ఈ కొండ ఏం కనిపించదు, కానీ మార్నింగ్ వ్యూ అయితే ఎదిరిపోద్ది, గట్టిగా ఉంటుంది, భలే ఉంటుంది. ఈ కొండ అంతా ఏమనుకుంటున్నారు అసలు? ఈ కొండ అంతా మరి ఇదే కొండ చెప్పురా. అగ్నిపర్వతం కొండ అంటే నాకు తెలీదు, అక్కడ పెద్దలు ఎవరో చెప్పారు. వీడికి తెలియదులే, నాకు తెలుసు ఆ కొండ అదే అని. అది మ్యాటర్. ముందెళ్ళి ఇంకా మా బండి కోసం వెళ్ళి మా బండి వెళ్ళి ఇంటికి రిటర్న్ అయిపోతాం. హాయ్ మామ, ఇప్పటికైతే మొత్తం చూపించానుగా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.